సూపర్ ఎక్స్ట్రాడినరీ అదిరిపోయిందిగా. ఇంకా చూపిలేదు అయితే ఇప్పుడు చూపించు. సార్ మీకు తెలియదు సార్, నా కళ్ళల్లో నీళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగినాయి ఆ రోజు. ఊరుకోవే ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. యువ నాయకుడు, నా లవడా నాయకుడు, లవడా నాయకుడు. ఏమిటండి మీరు మాట్లాడేది? మాట్లాడుతున్నా దిగే పదబుజ్జి. ఇక్కడ వినయం, ఇక్కడ వైలెన్స్. పర్సన్ బట్టి పర్ఫార్మెన్స్ ఉంటుందిరా పిచ్చి పుల్. పోతే లేదంటే ఊరే పోతే. ఇలాంటి సూక్తులు ఉంటే గోడ మీద రాయి. నేను ఉచ్చోసుకునేటప్పుడు చదువుతా. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, మన మీదికి ఎవడన్నా వస్తే ఆడి మీద పడిపోవడమే. అంతే, అస్సలు తగ్గదు. మనుషులు 3 రకాలరా, ఆడాళ్ళు, మగాళ్ళు, రాజకీయ నాయకులు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? బాలకృష్ణ గారు ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఫోన్ వస్తే ఆ ఫోన్ తీసి స్టైల్ గా ఇసిరేసినప్పుడు ఎంత కిక్ వస్తుందో. ఫుల్ హ్యాపీ దిల్ ఖుష్. ఇది చరిత్రలో మిగిలిపోవాలంతే. అంతేగా అంతేగా అంటే